నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రోన్యూమరాలజిస్ట్, వేదిక్ వాస్తు స్పెషలిస్ట్, శ్రీ విద్య మరియు హనుమత్ ఉపాసకులు బ్రహ్మశ్రీ డాక్టర్ సిస్లా జయశంకర్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడతాం సార్. నమస్తే సార్. బాగున్నారా సార్? బాగున్నాను సార్. నంబర్స్ గురించి చెప్తున్నారు. ఏ నంబర్ లో పుట్టిన వాళ్ళు ఎలా ఉంటారు అనేది చెప్తున్నారు. నంబర్ 5 చాలా బ్యూటిఫుల్ నంబర్ అని చాలా మంది అభివర్ణిస్తూ ఉంటారు. బికాజ్ మెర్క్యూరీకి సంబంధించిన నంబర్. బుద్ధి ఉంటే అన్ని ఉన్నట్టే. బుద్ధి లేకపోతేనే ప్రాబ్లం అంతా వచ్చేది. మరి బుద్ధికి కారకుడైన మెర్క్యూరీ నంబర్ 5 గురించి ఒకసారి మీ ద్వారా సార్. నెంబర్ 5 మెర్క్యూరీకి సంబంధించింది అయినా కూడా వీళ్ళకి కొన్ని వీక్ పాయింట్స్ ఉంటాయి. ఓకే. ఏ నెలలో అయినా సరే 5వ తేదీన కానీ 14వ తేదీన కానీ 23వ తేదీన కానీ పుట్టిన వాళ్ళు 5వ నెంబర్ జాతకులు. వీళ్ళు మాటలతో ఏ పనైనా చేసేస్తారు. మాటల మాంత్రికులు వీళ్ళు. సో మాటల మాంత్రికులు అని పేరున్న వాళ్ళు ఈ డేట్లోనే పుట్టుంటారు. వీళ్ళు ఎక్కువగా రైటర్స్, మెజిషియన్స్. ఇప్పుడు సుడిగాలి సుధీర్ అని ఒక అబ్బాయి అన్నాడు. సో అలాంటి అంటే టాలెంట్, పలుకుబడి తక్కువ, తను వచ్చిన బ్యాక్గ్రౌండ్ మామూలు స్థాయి అయినా కూడా 10 మందిని అట్రాక్ట్ చేయగలిగిన స్థాయి ఈ 5వ నెంబర్ వాళ్ళకి వస్తుంది. మాటలు కోటలు దాటుతారు. అంటే వీళ్ళు బాగా తెలివిగా మాట్లాడతారు. అమ్మో వీళ్ళకి అన్నీ తెలుసురా బాబు అనే ఫీలింగ్ ఉంటుంది. కానీ ఎడ్యుకేషన్ తక్కువ ఉంటుంది వీళ్ళకి. ఎడ్యుకేషన్ పెద్దగా ఉండదు. కానీ ఎవరితో మాట్లాడినా కూడా, ఏ సబ్జెక్ట్ మాట్లాడినా కూడా అబ్బో వీళ్ళకి అన్నీ తెలుసురా బాబు అనే స్థాయిలోనే వీళ్ళ ప్రవర్తన ఉంటుంది. రిలేషన్స్ బాగా బిల్డ్ చేస్తారు. అందరితో రిలేషన్ బిల్డ్ బాగా చేస్తారు. ఎవరికి వాళ్ళు అంటే ఇప్పుడు ఈ నంబర్ గల వ్యక్తితో ఎంతమంది రిలేషన్షిప్లో, ఫ్రెండ్షిప్లో ఉన్నారో ఎవరికి వాళ్ళు ఇతనికి మేమే ప్రత్యేకం, మా తర్వాత ఎవరైనా అనే ఫీలింగ్ ప్రతి వాళ్ళకి ఉంటుంది. ఇది నిజంగా టాలెంట్ సార్. డెఫినెట్ గా టాలెంట్ ఇది. రైట్. ఏంటి ఎంతమందితో రిలేషన్ ఉందో అంతమందికి అదే ఫీలింగ్ ఉంటుంది. కానీ నిజంగా ఆయన మనసులో ఎవరికి స్థానం ఉందనేది ఎవరికి తెలియదు. ఆయన అందరితో ఈక్వల్ గానే బిహేవ్ చేస్తుంటాడు ఆ నెంబర్ గల వ్యక్తులు. సో వీళ్ళు రిలేషన్స్ బిల్డ్ చేస్తారు. మంచివాళ్ళు, మంచిగా ఉంటారు. వీళ్ళు ఎక్కువగా చీటికి మాటికి కామెడీగా అబద్ధాలు ఆడటం మానేస్తే జీవితంలో పైకి వస్తారు. జనరల్గా అది అబద్ధం కింద కూడా అనుకోరు. అది అబద్ధం అని అనుకోరు. వాళ్ళకి క్యాజువల్ ఫ్లోలో కామెడీ కింద ఉంటుంది. కానీ కొంచెం దాన్ని అవేర్నెస్ కలిగి దాన్ని కంట్రోల్ చేయగలిగితే బాగుంటుంది. మంచి లైఫ్ని పొందగలుగుతారు. బాగా చదువు తక్కువ ఉన్నా కూడా వీళ్ళ తెలివితేటలు, వీళ్ళ ఇది అన్నిట్లో విషయ పరిజ్ఞానం. మీరు ఏ టాపిక్ కదిల్చండి, నాకు తెలుసు, అవును అదే అన్నట్టుగానే అన్ని తెలియదు అనేది వీళ్ళ నోట్లోంచి ఏ మాట రాదు, ఎప్పుడు రాదు. 10 మందిని నవ్వుతూ ఎప్పుడు నవ్వుతూ ఉంటారు. 10 మందిని నవ్విస్తూ జోకులు వేస్తూ ఉంటారు. వీళ్ళకున్న ఇంకో మైనస్ పాయింట్ ఏంటంటే సంపాదించింది దాచుకోవడం, నిలబెట్టుకోవడం తెలియదు. అయ్యో, సంపాదించింది పోతూ ఉంటుంది, సంపాదించింది నిలబెట్టుకోవాలి. మరి ఇట్లా మనుషుల్నే నిలబెట్టుకునే వీళ్ళు సంపదను ఇట్లా నిలబెట్టుకోకుండా నిలబెట్టుకోలేరు. ఆ తెలివి ఉండదు. ఉండదు. అయ్యో. సో జనరల్ గా ఆ తత్వంలో సంపాదించిన రూపాయిని గ్రిప్ లో పెట్టుకొని దాన్ని ఎట్లా మేనేజ్ చేసుకోవాలనేది తెలియదు అనమాట. ఎక్కువగా ఖర్చు చేసేస్తుంటారు. వీళ్ళకి విష్ణు ఆరాధన, బుధవారం నాడు రామాలయానికి కానీ లక్ష్మీనారాయణల గుడికి కానీ వెళ్ళడం వీళ్ళకి మంచి అదృష్టాన్ని ఇస్తుంది. బుధవారం నాడు గోవుకి గ్రాసాన్ని తినిపించడం, గోవు సేవ చేయడం వీళ్ళకి అదృష్టాన్ని ఇస్తుంది. పేరులో మంచి నంబర్ ఉంటే పేరు ప్రఖ్యాతులు గల ఒక రైటర్ గానో, ఒక ఆర్టిస్ట్ గానో, ఒక యాక్టర్ గానో అవుతారు. పేరులో రాంగ్ నెంబర్ ఉంటే కనుక వాడికి అన్నీ తెలుసురా పాపం, అన్నీ తెలుసు, అంత నాలెడ్జ్ ఉండి కూడా ఏమి చేయలేకపోయాడు, ఏమి కలిసి రాలేదురా పాపం అనే ఫీలింగ్ వస్తుందన్నమాట. అందుకని పేరులో నెంబర్ బాగుండేటట్టు చూసుకోవాలి.
పేర్లో రాంగ్ నెంబర్ లేకుండా చూసుకోవడం వల్ల మంచి వీళ్ళలో ఉన్న టాలెంట్ ఏదైతే ఆ బుధుడు అనుగ్రహం ఉంటుందో, Right. 5వ నెంబర్లో పుట్టారంటేనే బుధుడు అనుగ్రహంతో పుట్టినట్టు. సో ఆ బుద్ధి బలంతో వాళ్ళకున్న తెలివితేటల్ని ప్రొడక్టివ్గా ఉపయోగించుకొని జీవితంలో పైకి ఎదగడానికి ఉపయోగపడుతుంది. అసలు పడని నంబర్స్ అంటే ఏమైనా ఉంటాయా 5కి? వీళ్ళకే ఉంటాయి. న్యూమరాలజీ ప్రకారం అంటే మళ్ళీ జ్యోతిష్యంలో గ్రహానికి వెళ్ళకూడదు. పడడం వేరు, న్యూమరాలజీ ప్రకారం Definitely. 5కి 6కి పడదు, 3కి పడదు, Oh. 7కి పడదు, Mm. 9కి పడదు, ఇట్లా ఉంటుంది. ఉన్నాయి బోల్డెన్ నంబర్లు ఉన్నాయి. రైట్. సో ఇవన్నీ జాగ్రత్తగా చూసుకుని వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ కి అనుగుణంగా పేరుని అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఏ నెంబర్ పడినా పడపోయినా మనం చేయగలిగింది ఏం లేదు. ఏమీ లేదు. మనం చేయగలిగింది Mm. పేరులో రాంగ్ నెంబర్ లేకుండా మంచి నెంబర్లో పేరు పెట్టుకుంటే Mm. బ్రహ్మాండంగా ఉంటుంది. Mm. వీళ్ళ తెలివితేటలు, వీళ్ళ నాలెడ్జి ప్రొడక్టివ్గా ఉపయోగపడి జీవితంలో వీళ్ళు అభివృద్ధి సాధించడానికి ఉపయోగపడతాయి. ఆ మంచితనం 10 మందితో వీళ్ళు రిలేషన్ బిల్డ్ చేయడం అనేది ఊరికేదో సరదాగా కాకుండా ఆ రిలేషన్ బిల్డ్ చేయడం వల్ల వీళ్ళ జీవితంలో మంచి స్థాయికి వెళ్ళే మార్గాలన్నీ కూడా ఓపెన్ అవుతాయి. రైట్. మరి వీళ్ళ ఆరాధన విషయంలో ఒకసారి చెప్పండి సార్, ఎవరు ఆరాధన చేసుకోవచ్చు వీళ్ళు? వీళ్ళు లక్ష్మీనారాయణల ఆరాధన, విష్ణుమూర్తి ఆరాధన, వీళ్ళు కనుక ప్రతిరోజు ఒక హ్యాబిట్ కింద సాయంత్రం పూట ప్రదోష కాలంలో 6 గంటలకి సంధ్యా సమయంలో లక్ష్మీ అష్టోత్తరము, విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణము, ఇది ఒక జీవితకాలపు అలవాటు కింద పెట్టుకుంటే మంచి మార్గదర్శనం వీళ్ళు పొందగలుగుతారు, మంచి ఆరోగ్యాన్ని, అదృష్టాన్ని పొందగలుగుతారు. రైట్. చదివింది తక్కువైనా కూడా వీళ్ళని తెలియని వాళ్ళు ఎవరన్నా కొత్త వాళ్ళు చూసారనుకోండి, అబ్బో వీళ్ళు ఎన్ని మాస్టర్స్ డిగ్రీస్ చేశారో అనుకుంటారు వీళ్ళ మాటలు వింటే. సో చదివింది తక్కువైనా గొప్ప మేధావిగా మాట్లాడతారు, గొప్ప నాలెడ్జబుల్ పర్సన్గా మాట్లాడతారు, మేనేజింగ్ స్కిల్స్ ఉంటాయి, మేనేజ్మెంట్ స్కిల్స్ ఉంటాయి. ఏంటి ఎవరితోనైనా ఈజీగా కలిసిపోగలుగుతారు, ఎవరితోనైనా ఈజీగా మింగిల్ అయ్యి ఫ్రెండ్షిప్ చేయగలుగుతారు, అందరితో ఫ్రెండ్షిప్ అండ్ రిలేషన్షిప్ బిల్డ్ చేయగలుగుతారు. బట్ ఏదేమైనప్పటికీ అదృష్టం కలిసి వస్తే వీళ్ళ ఆ టాక్టివ్నెస్ కానీ, వాళ్ళ మాట్లాడే విధానం కానీ, అందరినీ కలుపుకుపోయే తత్వం కానీ అది కలిసి వస్తుంది, లేకపోతే కలిసి రాదు. అస్సలు మీరు ఆల్రెడీ చెప్పారు అబద్ధాలు ఆడడం అనేది మాత్రం చేయకూడదు. చేయకూడదు. అదర్ దాన్ దట్ అస్సలు చేయకూడని పనులు ఏంటి సార్ నంబర్ 5 వాళ్ళు? అస్సలు చేయకూడని పనులు అంటే ముఖ్యంగా ఇదే, అబద్ధాలు ఆడకుండా ఉండటమే. కానీ మేము 5 నంబర్ ఏనండి, మా జీవితాలు మీరు చెప్పినట్టుగా లేదు, చాలా అదో స్థితిలో ఉన్నాం మేము అనే వాళ్ళ పరిస్థితి ఏంటంటే పేరేనా అలా డిరైవ్ చేస్తున్నాను అనుకోవచ్చు. జాతకము పేరు రెండు చూసుకోవాలి. అయితే 5వ నెంబర్లో పుట్టారంటే ఎంతో కొంత అదృష్టం ఉంటేనే ఆ నెంబర్లో పుడతారు. ఓకే. కాబట్టి జాతకం కన్నా కూడా పేరే ముఖ్యంగా చూసుకోవాలి. మనం ఏ పేర్లతో పిలువబడుతున్నాము, మన ఏమైనా నిక్ నేమ్స్తో పిలుస్తున్నారా, మన రాంగ్ నెంబర్స్ ఏమైనా మన పేరులో ఉన్నాయా చూసుకొని సరి చేసుకోవడం వల్ల వాళ్ళకి భగవంతుడు ఇచ్చిన అదృష్టాన్ని పరిపూర్ణంగా పొందగలుగుతారు. రైట్ సార్. నంబర్ గురించి మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ సార్. నమస్తే. ఆయుష్మతి.